జింబాబ్వే గడ్డపై టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి విజయకేతను ఎగరేసిన అయర్సేన ఆ ఘన విజయంతో టీ20 ర్యాంకింగ్స్లో ప్రపంచ నెంబర్ 1 స్థానాన్ని తిరిగి దక్కించుకుంది. ఈ అద్భుతమైన వైట్ వాష్ తర్వాత టీమిండియా ఆటగాళ్లకు కొన్ని రోజుల సుదీర్ఘ విరామం లభించింది. పొట్టి ఫార్మాట్ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటపడి సాంప్రదాయ సుదీర్ఘ ఫార్మాట్కు సిద్ధం కావడానికి ఈ గ్యాప్ ఎంతో ఉపయోగపడనుంది. ఈ విరామం ముగిసిన వెంటనే భారత్ జట్టు శ్రీలంకలో టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఆగస్టు 15వ తేదీ నుండి పొరుగు దేశమైన శ్రీలంకతో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్ 2 జట్లకు ఎంతో కీలకం కానుంది. ఈ ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్కు సంబంధించిన భారత్ జట్టు ఎంపికపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ జూలై 28వ తేదీన బీసీసీఐ సెలెక్టర్ ఈ లంక టూర్ కోసం టీమిండియా స్క్వాడ్ను అధికారికంగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ స్క్వాడ్లో ఎవరెవరికి అవకాశం దక్కుతుందో చూడాలి. ఈ స్క్వాడ్ని ఎంపిక చేయడం సెలెక్టర్లకు అగ్ని పరీక్ష. ఎందుకంటే శ్రీలంక సిరీస్ను తేలిగ్గా తీసిపారేయలేం. అక్కడ పిచ్లు స్పిన్కు విపరీతంగా అనుకూలిస్తాయి. ఈ మధ్య మన వాళ్ళు స్పిన్ ఆడాలంటే వణుకుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇండియా స్క్వాడ్ ఎలా ఉంటుంది అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సిరీస్ షెడ్యూల్ విషయానికొస్తే ఆగస్టు 15 నుండి 19 వరకు గాలేలోని చారిత్రాత్మక గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత కొద్ది రోజుల విరామం అనంతరం ఆగస్టు 23 నుండి 27 వరకు కొలంబోలోని ప్రసిద్ధ సింహళి స్పోర్ట్స్ క్లబ్ క్రికెట్ గ్రౌండ్లో రెండో టెస్ట్ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఈ 2 మ్యాచ్లు కూడా భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. టెస్ట్ క్రికెట్ లవర్స్కు కన్నుల పండుగగా సాగి ఈ మ్యాచ్ల ప్రత్యక్ష ప్రసార హక్కులను సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ దక్కించుకుంది. టీవీల్లో వీక్షించేవారు సోనీ ఛానల్స్లో చూడవచ్చు. అలాగే డిజిటల్ ప్లాట్ఫామ్లలో ఫాలో అయ్యేవారు సోనీ లివ్ యాప్ మరియు వెబ్సైట్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ను వీక్షించవచ్చు.